సింగరేణి వాటాలో శ్రీధర్ బాబు గారే కీలకం. 33% లాభాల వాటా ప్రకటించిన సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి సగటున ₹1,90,000 బహుమతి. తొలిసారిగా ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి సైతం ₹5,000 ఇవ్వనున్న లాభాల వాటా. హైడ్రాకు చట్టబద్ధత, సన్నాలకు 500 బోనస్. క్యాబినెట్ మీటింగ్ లో తేల్చి చెప్పిన ప్రజాప్రభుత్వం. వచ్చే 2 ఏళ్లలో బిఎస్ఎల్వి పూర్తి బ్యారేజ్ అని చెప్పి స్టోరేజ్లకు వాడిన మేడిగడ్డ. తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మన న్యూస్ ఛానల్ ద్వారా ఘన నివాళి. మంతని ముత్తారంలో శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకం. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు. సీఎం పక్కదారి పట్టించిన వాళ్లకు నో ఛాన్స్. పిసిసి చీఫ్ ను కలిసిన వివేక్ వెంకటస్వామి. ఈహెచ్ఎస్ అమలు నిర్లక్ష్యమన్న కేటీఆర్. చౌకబారు ఆరోపణలు మానుకోవాలన్న దామోదర. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎడ్ది రేటా కాళేశ్వరం కథ కమాం. హోటల్లో, షూటింగ్ యార్డ్లలోనే జానీ మాస్టర్ లైంగిక దాడి. ఓటుకు నేటు కేసులో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా. ఒక్కొక్కరికి సగటున 1,90,000. సంస్థ లాభాల్లో 33% వాటా. మొత్తం 796 కోట్లు. తొలిసారి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి 5,000. సీఎం రేవంత్ రెడ్డి బట్టి. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 796 కోట్ల 33% వాటాను సింగరేణి కార్మికులకు లాభాల వాటాగా ఇస్తుందో, దాంట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం ఏంటంటే ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా, అవుట్ సోర్సింగ్ కార్మికుడికి కూడా ₹5,000 బోనస్ గా ఇవ్వనున్నది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. సింగరేణిలో దాదాపుగా 30,000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారికి సంబంధించి దాదాపుగా ₹5,000 బోనస్ గా ప్రకటించడం అనేది తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా కార్మిక లోకం హర్షిస్తా ఉన్నది. ఇకపోతే నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. తెలంగాణ యాదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహానీయుడు. తెలంగాణ జెండాను ఎవరు ఎత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారని, కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఇవాళ వర్ధంతి సందర్భంగా వారికి సంబంధించి మన ఛానల్ తరఫున కూడా నివాళి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో శ్రీధర్ బాబు గారి మేనియా నడుస్తా ఉన్నది. ఓవైపు పరిశ్రమలు, ఇండస్ట్రీస్, మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, మరోవైపు స్కిల్ యూనివర్సిటీ. అదేవిధంగా మంత్రి ప్రాంతానికి వచ్చేసరికి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా. అదేవిధంగా కోల్ కారిడార్ లో డెవలపింగ్ సోర్స్ కు సంబంధించి ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉన్నారు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వాసులంతా. దాన్ని మనం చూడొచ్చు. Honorable Minister for IT, Industries and Legislative Affairs, Mr. D. Sridhar Babu Garu. Today, as we gather at this Global AI Summit, we stand at the threshold of a new era, where artificial intelligence will redefine the way we live, work, and also we dream. Our state of Telangana, with its unwavering commitment to technology and innovation, is not just participating in this revolution. We would like to lead, and we are going to lead it. As our state stands as a beacon of growth, with an 11.3% year-on-year economic growth rate, and వాటితో పాటుగా నిన్న ఏదైతే శ్రీధర్ బాబు గారు ఏదైతే ముత్తారం మండలానికి, మంతని ముత్తారం మండలానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫైబర్ నెట్వర్క్, ఇంటింటికి ఫైబర్ నెట్వర్క్ టీవీ కనెక్షన్ కు సంబంధించి ఫ్రీ నెట్వర్క్ ను అందిస్తా ఉందో, దానిలో భాగంగా ముత్తారం మండలానికి చెందిన అడవి శ్రీరాంపూర్ గ్రామానికి అవకాశం కల్పించినందుకు గాను దానికి సంబంధించి ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి చిత్రపటానికి ఏదైతే పాలాభిషేకం చేయడం జరిగింది. దాంట్లో ముత్తారం మండలానికి సంబంధించిన నాయకులు అందరూ పాల్గొన్నారు. దాంతో పాటుగా ముత్తారం మండలానికి సంబంధించి జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి చొప్పరి సదానందం, బాలాజీ, అదేవిధంగా గీతారాణి, అదేవిధంగా వాజిస్ బాతాకన్న, బిఆర్ శివకుమార్, ముత్తారం మండలానికి సంబంధించిన అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ముత్తారం గ్రామానికి సంబంధించిన
ఉత్తారం మండలానికి సంబంధించిన అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు పాల్గొని శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే నిన్న క్యాబినెట్ కమిటీ భేటీ కావడం జరిగింది, హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి లోపాలు, చెరువులు, నాలాలు, వాటికి సంబంధించినవి దాదాపుగా 3 గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో మంత్రులు ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, చాలా మంది మంత్రులు కూడా పాల్గొనడం జరిగిన హైడ్రాకు చట్టబద్ధత, ఓఆర్ఆర్ లో లోపాలున్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్కుల పరిరక్షణ బాధ్యత అప్పగింత, వివిధ శాఖలకు ఉన్న అధికారాలు బదలాయింపు, వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్లో సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు 2,500 కోట్లు, మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, ఐఐహెచ్టికి కొండా లక్ష్మణ్ బాబూజీ పేర్లు పెట్టడం జరిగింది. 8 కొత్త మెడికల్ కాలేజీలో 3,000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ను సవరించి అంచనాలు 4,637 కోట్లకు ఆమోదం, RRR సౌత్ అలైన్మెంట్ కు ఖరారుకు కమిటీ ఏర్పాటు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏదైతే హైడ్రాకు సంబంధించి ఏదైతే ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి చెరువులు, నాలాలు, కుంటలకు సంబంధించి పూర్తి బాధ్యతలను హైడ్రాకు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా రిజర్వాయర్లు, పార్కులకు సంబంధించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి హైడ్రాకు పూర్తి భరోసా, పూర్తి బాధ్యతనిస్తూ క్యాబినెట్ కమిటీ తీర్పునివ్వడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే రైతన్నలు వరి పండిస్తే గత 10 సంవత్సరాల గతంలో వరి పండిస్తే ఉరే అన్నటువంటి ప్రభుత్వం నుంచి రైతు సన్న వడ్లు పండిస్తే అదనంగా బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ సీజన్ నుంచే ప్రారంభిస్తా ఉన్నారు. దానితో పాటుగా జనవరి నెల నుంచి సన్న వడ్లు రైతాంగం నుంచి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలకు రానుండడంతో ఏదైతే దేశ ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సన్న వడ్లను ఇచ్చే, సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుని నడుపుతా ఉంది. దానికి సంబంధించి ఏదైతే సన్న వడ్లాలకు బోనస్ ఇచ్చేందుకు గాను 2,500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని అన్నిటికీ ఏదైతే క్యాబినెట్ ఆమోదం జరిగింది. ఇకపోతే వచ్చే 2 నెలల్లో ఎస్ఎల్బిసి పూర్తి గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు డిప్యూటీ సీఎం బట్టి ఇప్పటికే 42 కోట్లు రిలీజ్, పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4,000 కోట్ల నిర్మాణ వ్యయం, పెండింగ్ లో ప్రాజెక్టులన్నీ 3 నెలల్లో పూర్తి చేస్తామనే ప్రకటన. 27 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందని వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి పనుల పరిశీలన, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ. ఇకపోతే ఏదైతే అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని గంగపాలు, గోదావరి పాలు చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరొక పెద్ద స్కామ్ కుట్రను ఛేదించే పనిలో ఏదైతే కమిషన్, జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ధారించినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి బ్యారేజీలు అని చెప్పి స్టోరేజ్ కి వాడిరు. అంటే బ్యారేజ్ కి స్టోరేజ్ కి తేడా ఏంటంటే, బ్యారేజీ అంటేనో వాటర్ వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది, స్టోరేజీ అంటే ఏదైతే బ్యారేజ్ ని ఏదైతే వాటర్ నిల్వ చేసే సామర్థ్యాన్ని చూస్తూ ఉంటారు అన్నాడు. అయితే మేడిగడ్డను స్టోరేజ్ కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. వాస్తవంగా దాన్ని స్టోరేజ్ కి వాడద్దు, బ్యారేజ్ కే వాడాలి, కానీ దాన్ని స్టోరేజ్ కి వాడిరట. కాళేశ్వరం కమిషన్ ముందు ఈ TGERL JD మనోజ్ వెల్లడి బ్యారేజీలు కడితేనే మెడల్ స్టడీస్ చేయించారు, గేట్లను తక్కువ ఎత్తి పరీక్షలు చేశారు, దాంతో ప్రవాహ వేగం అంచనా వేయలేకపోయాం, టైల్ వాటర్ తగ్గి మట్టి కొట్టుకపోయి బ్యారేజీ కుంగిందని వ్యాఖ్య. TGERL SDFO ఆఫీసర్లను విచారించిన ఘోష్. దీన్ని మనం చూద్దాం 4వ పేజీ. అక్షరాల 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగమై గోదావరి పాలై, గంగా పాలై సముద్రంలో కలుస్తుంది. తెలంగాణ ప్రజలకు వడ్డీ మీద వడ్డీ, తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తెచ్చినటువంటి మేడిగడ్డ ముదిగడ్డగా మారి తెలంగాణ ప్రజల నెత్తి మీద శటగోపం పెట్టినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీలు అని స్టడీ చేయించి స్టోరేజ్కి వాడారు. మేడిగడ్డను స్టోరేజ్కి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కమిషన్ ముందు TGERL JD మనోజ్ వెల్లడి. విచారణ అనంతరం BRK భవన్ నుంచి బయటికి వస్తున్న జస్టిస్ ఘోష్. ఇకపోతే
మనము ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూస్తుంటాం. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. కిడ్నాప్ చేస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 డైలాగులే బాగా ఫేమస్ ఉంటుంది. ఈ సినిమా అదుర్స్ అదుర్స్ సినిమాలో ఈ డైలాగ్స్ ఉంటుంది. జస్టిస్ గోస్ కమిషన్ ముందు సిఈఓలు, కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పే పదం ఇదే. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆమె ఒక సిఈ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు టీజీఈఆర్ సిఇఓగా పనిచేసే ఆమె మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన మోడల్ స్టడీస్ లో కీలకంగా పనిచేశారు. కానీ కాళేశ్వరం కమిషన్ విచారణలో మాత్రం ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ మెడల్ స్టడీస్ కు సంబంధించిన ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? బ్యారేజీలు కడుతున్నప్పుడే చేశారా? బ్యారేజీలు కట్ట ముందు చేశారా? స్టడీస్ కు సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారా? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయం తెలుసా? బ్యారేజ్ కి డ్యామేజ్ ఎప్పుడు జరిగింది? ఇట్లా ఎన్నో ప్రశ్నలు అడిగారు. కానీ ఆమె ఏ ప్రశ్న అడిగినా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయా అంటూ దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తెల్లముఖం వేశారు. దీంతో జస్టిస్ ఘోష్ కింద షాక్ కు గురయ్యారు. 4 కండిషన్లతో మోడల్ స్టడీ చేశామని చెప్పి దానికి పూర్తి సమాధానం చెప్పలేదు. గేట్లు తక్కువ ఎత్తులో తెరిచి పరీక్షలు చేయడం వల్ల, తద్వారా తక్కువ ఎత్తులో ఎత్తడం వల్ల, వాటర్ ఫోర్స్ ఎక్కువగా వెళ్ళడం వల్ల కింద ఉన్న మట్టి, కింద ఉన్న ఇసుక మొత్తం కొట్టుకపోయి ఏదైతే పునాదులు కిందికి కుంగినట్టుగా ప్రాథమిక సమాచారానికి వచ్చారు. అదేవిధంగా మేడిగడ్డ డ్యామేజ్ పై ఫీల్డ్ ఆఫీసర్లు చెప్పలేదు. ఎస్డిఎస్ఓ ఆదేశాలు పై అధికారుల ఆదేశాలతోనే ఎత్తినమని సిడిఓ చెప్తా ఉన్నాడు. మొత్తం మీద మేడిగడ్డ గుడిబండగా మారి తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో నష్టం చేసింది. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబీకులకు అందాల్సినటువంటి బియ్యం పక్కదారి పట్టి, మిల్లింగ్లలో పక్కదారి పట్టి ఏదైతే చేసారో అటువంటి రైస్ మిల్లుల జాబితాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి బియ్యం పక్కదారి పట్టించిన వాళ్ళకు నో ఛాన్స్. మిల్లుల కెపాసిటీ మేరకు ధాన్యం కేటాయించిన వడ్లకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే. 2వ రోజు షిఫ్టుల్లో కలిపి 16 గంటలు మిల్లింగ్ చేయాల్సిందే. మోసాలకు తావు లేకుండా కొత్త సిఎంఆర్ఎఫ్ గైడ్ లైన్స్ రెడీ చేసిన సివిల్ సప్లై శాఖ త్వరలో ఉత్తర్వులు. డిఫాల్టర్లు, డ్యూస్ ఉన్నోళ్లకు నో ఛాన్స్, 20% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. కలెక్టర్లు పర్యవేక్షించాలి, 67% సిఎంఆర్ కి ఇవ్వాల్సిందే అని చెప్పి పౌర సరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతా ఉన్నట్టుగా ఉంది. అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, అదేవిధంగా జువ్వాడి నరసింహారావు గారు, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ చేస్తలేదు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెడుతుందని హెల్త్ గురించి మన టిల్లు చెప్తా ఉన్నాడు. ఈహెచ్ఎస్ అమలు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుంది కేటీఆర్ అంటుంటే చౌకబార్లు విమర్శలు మానుకోమని చెప్పి కేటీఆర్ కు మంత్రి దామోదర్ రాజనరసింహ హెచ్చరిక చేస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పరిధిని 2 లక్షల వరకే ఉంచారు. మీరా మా గురించి మాట్లాడేది ప్రభుత్వ ఉద్యోగులకైనా ఈ రాష్ట్ర ప్రజలకైనా ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యశ్రీకి సక్రమంగా నిధులు విడుదల చేసి రాష్ట్రంలో ఆరోగ్య భద్రత కల్పించింది మీవే అని చెప్పి ఏదైతే కేటీఆర్ కు దామోదర రాజనరసింహ కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే వరద బాధితులకు భాష్యం ఇండస్ట్రీస్ ఏదైతే భాష్యం విద్యా సంస్థలు 1.25 కోట్లు చెక్కును అందజేస్తా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ బాబుజీ కీలక పాత్ర, మంత్రి పదవిని సైతం వదులుకున్నారా త్యాగదవుడు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 1969లో మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగదవుడు బాపూజీ అని కొనియాడారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ఏదైతే యాది చేసుకున్నారు. వారితో పాటుగా వివిధ హోదాల్లో పనిచేసి సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాలకు పనిచేసిన గొప్ప వ్యక్తి అని చెప్పి బాపూజీని గుర్తు చేసుకోవడం జరిగింది. తిరుమల లడ్డూ వివాదం రంగంలోకి కేంద్రం నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఆదేశం. మంత్రులతో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడే. నెయ్యిలో కల్తీ జరిగిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు చంద్రబాబు కామెంట్లను ఖండించిన వైసీపీ అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్. హోటళ్లు, షూటింగ్ వ్యాన్ లో లైంగిక దాడి పథకం ప్రకారమే యువతికి అసిస్టెంట్ గా ఛాన్స్ ఇచ్చిన జానీ మాస్టర్ లైంగిక దాడి తర్వాత బెదిరించిండు. రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఏదైతే జానీ మాస్టర్ ఏదో ఆస్కర్ అవార్డు ఇచ్చిర్రట. ఒకవేళ నిజంగానే లైంగిక ఆరోపణల కేసులో ఇతను నిజంగానే నిందితుడుగా తేలితే ఇతని ఆస్కర్ అవార్డును తిరిగి తీసుకోవాలని మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాం. నేడు ఢిల్లీ సీఎంగా అతీషి ప్రమాణం. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా సిగ్గు రాలేదా అని చెప్పి కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్
ఫైర్ అయ్యారు. దేశ భద్రత ఐపీఎస్ చేతుల్లోనే ఉందని చెప్పిన కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్. ఇకపోతే ఎన్నో రోజులుగా ఊగిసలాడుతున్నటువంటి ఓటుకు నోటు కేసు విషయాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్కో ఇంకెక్కడికో మార్చాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ. విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని కామెంట్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణ అవసరం లేదని ఉత్తర్వులు. క్షమాపణలు స్వీకరిస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు. హోం ఒకటే కాదు అన్ని శాఖలు సీఎం అండర్లోనే పనిచేస్తాయని చెప్పినటువంటి హైకోర్టు.